సర్వోన్నతులైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ అంత్యకాల అపాయములు గురించిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా ఎల్రోయి మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. వినండి ప్రియులరా, మంచిది. మరి ఇంకా ఈ విషయాలు చాలా వరకు ఉన్నది, వాటిని మేము తెలియపరుస్తుంటాము రోజు ఒక మాటగా. వాటిని గైకొని ఇవి అపాయకాలము కనుక ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఒక తీర్మానం చేయండి ప్రియులరా. మరి స్వార్థ మత్తయి స్వార్థ 24:14 వాక్యాన్ని చదువుతున్నాను. మరియు ఈ రాజ్య స్వార్థ సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చును. ఈ మాట యేసుక్రీస్తు పలికాడు తన ఇశ్రాయేల్ జనాంగముతో, తన శిష్యులతో ఉన్నప్పుడు. వాక్యం అంటున్నది, మరి దేవుని యొక్క స్వార్థ నిమిత్తమై లోకమందంతటా వెళ్ళి ప్రకటించమని దేవుని యొక్క ఆజ్ఞానం అండి. మరి యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడు లేచినప్పుడు మరి ఆయన చెప్పింది మాట ఏంటి తెలుసా? మీరు వెళ్ళండి, సకల సృష్టికి స్వార్థ ప్రకటించమన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన శిష్యులుగా చేయండి, తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుకున్న వాటన్నిటిని గైకొనమని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మరి మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియులారా, మరి యేసు ప్రభు చెప్పినాడు, వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి అంటున్నాడు. సమస్త జనములను నా శిష్యులుగా చేయండి. సమస్త సంఘములో ఉన్న ఒక 5 మంది 10 మంది మాత్రం కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ యొక్క స్వార్థ భారం దేవుడు ఇచ్చినాడు. కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, మరి మీరు అందరూ కూడా ఏమాత్రం వెనకాడకుండా మరి దేవుని సన్నిధిలో వేచి ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం అంటున్నది, మరి అతన్ని ఆ సమస్త జనుల మధ్యలో మరి దేవుడు తండ్రి యొక్క అక్కడ ఆ యొక్క 24 అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆ రాజ్య స్వార్థ జనములకు సాక్షాత్తం ప్రకటించబడిన లోకమంతటా ఏ మారుమూల ప్రాంతంలో కానీ మరి ఎవరు ప్రవేశించలేని ప్రాంతంలో కూడా జనులు ఉన్నారు. మరి వారికి క్రీస్తు ప్రేమను చాటి చెప్పేది ఎవరు? కాబట్టి మరి జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే మనం దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మనము అంతవరకు మరి సహించడానికి మనం దేవుని వాక్యం లోకవంతున సకల సాక్షాత్తం అప్పుడు అంత వస్తుంది. కాబట్టి అంత ఎప్పుడు వస్తుంది? సాక్షాత్తంగా యేసు ప్రభు ప్రేమ స్వార్థ ప్రకటించబడాలి. కాబట్టి నువ్వు నేను స్వార్థ ప్రకటించిన లేవండి, ప్రభు కోసం పరిగెత్తుదాం, ఆయన ఆత్మలను సంపాదించే పనిలో నిమగ్నంగా ఉందాం. దేవుడి మాట దీవించినగాక. తల్లోంచని ప్రాణం చేద్దాం. మహాపరిశుద్ధుడు గురుడైన మా యేసయ్య, నీ ప్రేమకి స్తోత్రాలయ్యా. నీ దాసుడు చేసిన మేళ్ళన్నిటిని కూడా తలంచి నాయన అయ్యా, నీ సన్నిధిలో మేము తండ్రి విశ్రాంతి పొంది ప్రతిరోజు నీ రాకడకు సిద్ధపడాలి. ప్రతి ఒక్కరిని మీరు తాకండి. ఈ మాటలు విన్న వాళ్ళందరూ కూడా నా ప్రభు నీ రాకడలో ఎత్తపడాలి తండ్రి. అంత్యకాలంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, రాకడ సిద్ధపడాలి. యేసు నామములో ఆమేన్.